వినియోగదారులకి విజ్ఞప్తి, మీ బ్యాంక్ వివరాలు, ఫోన్ నంబర్స్, ఓటీపీస్ అపరిచితులకి షేర్ చేయవద్దు. బ్యాంక్ ఉద్యోగులు అలాంటి వివరాలను ఎప్పుడూ అడగరు. సైబర్ నేరగాళ్లు మీ అకౌంట్లు ఖాళీ చేయడానికి పన్నాగాలు కావచ్చు అని ఇట్లా నడుమ ఫోన్ చేసినప్పుడు అలా ఒక గొంతినబడేది. ఈ నడుమ ఇనస్తలేదు ఎందుకో కానీ అట్లా ఎప్పటికీ చెవుల జోరీగా లెక్క యాజేయకపోతే చాలా కష్టమే ఉన్నది. వల్ల సైబర్ దొంగల మోసాలకు బలి కాకుండా ఉండాలంటే చదువురానోళ్ళు వట్టిగానే మోసపోయేటోళ్ళు ఇదివరకు, కానీ ఇప్పుడు కాలం అంతా ఉల్టా అయింది. చదువుకున్న వాళ్ళే ఎక్కువ మోసపోతున్నారు ఈ సైబర్ నేరగాళ్ళ ఉచ్చులవాడి. లింకులు నొక్కొద్దు, ఓటీపీలు చెప్పొద్దు, తెలియని వాళ్ళు ఫోన్ చేస్తే అడిగినా వివరాలు ఇయ్యొద్దు అని ఎంత చెప్పినా మళ్ళా అదే సైబర్ దొంగలు వాడిని వాళ్ళకు పిట్టలు లెక్కని చిక్కుతున్నారు. ఇగో ఈ కౌంటర్లో కూర్చుండు చూడు. ఈసారి కూడా చదువుకుని మోసపోయేటోళ్ళ కేటగిరీలో ఎంటర్ అయ్యిండు లేటెస్ట్గా. కాకపేరు కట్టా జగన్నాథవట. మహిబాద్ జిల్లా కురవి వీరభద్రస్వామి గుళ్ళే సీనియర్ అసిస్టెంట్ కొలువు ఎత్తుండట. నిన్న ఎవడో సైబర్ దొంగడు ఫోన్ చేసి, హలో, మీ హెచ్డిఎఫ్సి క్రెడిట్ కార్డు మీద లిమిట్ పెంచుతున్నామండి, మీ కార్డు నెంబర్లోని చివరి 4 నెంబర్లు ఇగో ఇవి అనుకుంటా నెంబర్లు కూడా చెప్పినట. అయితే ఫోన్ చేసి నా కార్డు మీద లాస్ట్కున్న 4 నెంబర్లు చెప్పిందంటే బ్యాంక్ కూడా అయి ఉంటాడని చెప్పి ఆయనతో వాడు వాట్సాప్లో పంపించిన లింకు నొక్కి ఈ యాప్ డౌన్లోడ్ చేసుకున్నట. అంతేనా జగన్నాథం కాక? నా వాట్సాప్కి లింక్ పంపించడం జరిగింది. ఆ లింక్ ఓపెన్ చేయడం వల్ల ఆయన చెప్పిన విధంగా నేను లింకులన్నీ కొట్టడం వల్ల నాకు అందులో 6,89,000 ఇంక్రీజ్ అయినట్టుగా చూపించింది హెచ్డిఎఫ్సి కాల్లో. నీకు ఇది ఇంక్రీజ్ సాయంత్రం క్లియర్ అవుతుందని చెప్పాడు. నాకెందుకు అన్ని బ్యాంకులు అడగడం వల్ల డౌట్ వచ్చి నేను వెరిఫై చేసుకునేసరికి ఒక్కొక్క బ్యాంకులో డిడక్షన్ అవ్వకుంటూ ఉన్నది కాబట్టి నాకు డౌట్ వచ్చి నేను సైబర్ క్రైమ్లో కంప్లైంట్ చేయడం జరిగింది. ఆన్లైన్లో పోలీస్ స్టేషన్లో కూడా చేశాను. ఇక అనుమానం వచ్చి కారెట్ల పైసలు చెకింగ్ చేస్తే అన్ని కారెట్లలో కలిపి 9,60,000 రూపాయలు గీకి ఏనున్నగా గొడ్డు కొట్టిండు ఆ సైబర్ దొంగోడు. అప్పుడు అర్థమైంది ఇక కురవి పోలీస్ స్టేషన్కు పరుగు పెట్టి వచ్చిండు. ఇక ఈ సైబర్ నేరస్తులు అనేది బ్యాంకు నుంచి కానీ లేదా పోలీసు వారు అని చెప్పి కానీ ఇంకా ఏ ఇతర మార్గాల ద్వారా మరి ఎవరికైనా సరే ఫోన్ చేసి లింకులు పంపిస్తాం, లేదా మీకు ట్రేడింగ్ చేస్తాం, లేకుంటే మీకు వెంటనే లాభాలు వచ్చేలాగా చేస్తామని చెప్పి ఎవరైనా సైబర్ నేరస్తులు లింకులు పంపించడం కానీ ఫోన్ చేస్తే కానీ ఎవరు కూడా దయచేసి స్పందించవద్దని చెప్పి మేము ఈ యొక్క మీడియా ద్వారా కోరుచున్నాం. కానీ ఉర్రగా చెప్పినా శివుని పెట్టకుండా సైబర్ మోసగాల మాటలు నమ్మి మోసపోవట్టే. మరి ఏడ నేర్చుకుంటుర్రో, ఏడ ట్రైనింగ్ అవుతున్నారో కానీ జనాల మైండ్లను చదివినట్టే అల్కగా పల్టీ కొట్టించి పైసలు మాయం చేస్తున్నారు ఆ సైబర్ కేటుగాళ్ళు. పాపం ఎన్ని ఏళ్ళు కష్టపడితే మళ్ళీ అన్ని పైసలు పోగేయాలి కాక జర ఎట్లన్నా రికవర్ చేసిరు సార్లు, పుణ్యం ఉంటుంది. కానీ కావాలంటే కురవి వీరభద్రస్వామి కాడ స్పెషల్ పూజలు చేపిస్తాడు మీకోసం.